కాంగ్రెస్ చేసిన బీసీ జనగణనకు శాస్త్రీయత లేదని, బీసీ జనాభా తగ్గించి చూపించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. బీసీ సంఘాలు ఆ జనగణనను బంగాళాఖాతంలో వేశారన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేయకపోగా ఇప్పుడు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఎక్కాక బోడమల్లన్న అనడం కాంగ్రెస్కి అలవాటని దుయ్యబట్టారు. మోదీ మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందని అన్నారు. నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు ఈటెల. స్వతంత్రం రాక మునుపు బ్రిటిష్ ప్రభుత్వం నాకు తెలిసి 1934 ఆర్ 35 1934-35లోనూ ఒకేసారి ఈ దేశంలో బీసీల పరంగా, ఓబీసీల పరంగా, కులాల పరంగా జనగణన జరిగింది. 1947లో ఈ దేశానికి స్వతంత్రం వస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తే ఆ జనాభా లెక్కలలో ఎస్సీల పాపులేషన్ యథాతథంగా వస్తూ ఉంది లెక్కలోకి. కానీ ఓబీసీల పాపులేషన్ కానీ ఇతర కులాల పాపులేషన్ ఎప్పుడు రాలేదు. మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది దానికి శాంటిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు. చేసి బయటపడితే గయ్యం లేచింది. మా జనాభా 52%, 53% మేముంటే నీ 42% నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి, ఇది తప్పుల తడక. ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ ముసలి కన్నీరు కాచడం కోసం చేస్తున్నావు తప్ప నిజమైన కులగణన కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇది తప్పతడక అని చెప్పి దీన్ని బంగాళాఖాతంలో ఏమని చెప్పి చెప్పిండే. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా దేశంలో క్యాబినెట్ మినిస్టర్స్గా 75-76 మంది ఉంటే 27 మంది ఓబీసీలను మంత్రులు చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. మిగతా వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు అయితే మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మైనార్టీ బిడ్డనే రాష్ట్రపతి అయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయింది. ఈ దేశం ఎవ్వరు ఊహించినటువంటి వ్యక్తి, కళ్ళ కూడా ఊహించినటువంటి వ్యక్తి, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు దేశానికి రాష్ట్రపతి. 27 మంది ఓబీసీ క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ కావచ్చు, స్వతంత్రం కావచ్చు, ఎంఓఎస్ కావచ్చు, 20 మంది మంత్రులు, 12 మంది ఎస్సీలకు సంబంధించిన దళిత బిడ్డలు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు. అంటే 100-65% పైగా మొట్టమొదటిసారిగా ఈ వర్గాలు ప్రాతినిధ్యించినటువంటి పార్టీ నాయకుడు మోడీ గారు. ఇవాళ వారు ఒక మాట చెప్తే దేశమంతా కూడా 100% విశ్వసిస్తారు. వీళ్ళు చెప్తే ఒక మాట విశ్వసించలేదు. ఈ దేశంలో 77 సంవత్సరాల పరిపాలనలో 45 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ